హిందూ మతం మారిన వారికి ఏ రకమైన ప్రభుత్వ పథకాలు రాయితీలు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. మొన్నటి వరకు మాదిగ రిజర్వేషన్ల ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల ఉద్యమాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పరంగా న్యాయపరమైన చిక్కులుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో హామీ ఇవ్వడం, ఆ తర్వాత రోజుల్లో సుప్రీంకోర్టు వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నదని వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించడం తెలిసిందే. ఇప్పుడు హిందీ ఎస్సీలకు రిజర్వేషన్ల ఫలాల్లో తీవ్ర నష్టం జరుగుతున్న విషయం హాట్ టాపిక్గా తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. హిందూ మతాన్ని వదిలి క్రిస్టియానిటీ మతాన్ని స్వీకరించిన వారు రాజ్యాంగ రిజర్వేషన్ల ఫలాలు అక్రమంగా పొందుతూ ఎస్సీ హిందువులకు తీవ్ర అన్యాయం చేస్తున్న విషయం సామాజిక అంశంగా తెరమీదికి వచ్చింది. హిందూ ఎస్సీలు మేల్కొని తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత. రాబో తరాలకు నష్టం జరగకుండా ఉండేందుకు బస్తీ నుండి రాష్ట్ర రాజధాని వరకు ఎస్సీలను సమాయత్తపరుస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యాకత్పుర శాసనసభ నియోజకవర్గంలో హిందూ ఎస్సీ కుల సంఘాలతో రిజర్వేషన్ల ఫలాల్లో జరుగుతున్న అన్యాయంపై ఆదిజాంబవ అరుంధతీయ దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఏకు తిరుపతి, ఆది జాంబవుడు 4 యుగాలలో ఉన్న ఆదిపురుషుడని, ఆయన వంశస్థులే ఇప్పుడు భూమి మీద చలామణిలో ఉన్న మాదిగలేనని తెలుపుతూ ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి మతాన్ని స్వీకరించిన వారు హిందూ ఎస్సీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ఫలాలు దోచుకుపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ ఎస్సీలదే అని, రాబో రోజుల్లో సమావేశాలకు హిందూ మాదిగలు పెద్ద ఎత్తున హాజరై తమ హక్కుల గురించి గలమెత్తాలని దండు సురేందర్ మాదిగ పిలుపునిచ్చారు. గాదెపాగ బాలకృష్ణ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో అల్వాల్ శివకుమార్, గున్గుర్తి రవీంద్రనాథ్, కట్టా సుదర్శన్, రీటా నాగరాజ్, మోహన్ కృష్ణ, లడ్డు, కట్టా కుమార్, మహేందర్, బాలరాజ్ పాల్గొన్న వారిలో ఉన్నారు.